2025 మార్చ్ 29వ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది. అంటే 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ 29వ తేదీ తర్వాత అంటే 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఏదైతే ఈ మీనరాశుల సంచారం 2025 మార్చి మాసం నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో, ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ముఖ్యంగా ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గ్రహ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సోది అని ఎవరు అనుకోకండి. ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము. పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం అంటాం, పంచమ శని అంటాము. తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము. సో ఇలా ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని. సో ఇవన్నీ కూడా మనకి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము, ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే, ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు. అలా కాదండి. ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం, మీ జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా, శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి. శని బలిష్టంగా ఉన్నట్లు కనుకైతే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు, వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం అనేది ఉంటున్నది. అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు, ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్టపడాలి. శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. మోసపోవడము, నష్టపోవడము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది. అలానే మనకి గోచారంలో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు. అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు, అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము. బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పినట్టే జరగట్లేదు అని. వై? బికాస్ చూడండి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు. పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వాలి, ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి, వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి. శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, కాంట్రాక్టర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, స్క్రాప్ బిజినెస్ కావచ్చు, కోల్ బిజినెస్ కావచ్చు, స్టీలు బిజినెస్ కావచ్చు, ఇనుప బిజినెస్ కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చూసుకోండి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉంటే, 4, 5, 6 ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. తర్వాత దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి. చూడండి, ఇంకొకటి చెప్తున్నాను. శనిగ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, ఏళ్ళనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి. ఏళ్ళనాటి శని సమయంలో కావచ్చు, అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి. అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏళ్ళనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి. దట్టు మీకు ఇక్కడ దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు మ్యాచ్ చేసుకోండి. దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి. అష్టకవర్గ బిందువులు మ్యాచ్ చేసుకోండి, అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది.
తర్వాత చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టాలి, లేదా సైట్ కొనుగోలు చేయాలి, సైట్ అమ్మాలి, ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి. అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ. సో ఇది అండి. తర్వాత పంచమ శని అంటే ఏంటి? పంచమ శని ఎలా ఉంటుంది? కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు. బెట్టింగ్లు కట్టడము, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి? షేర్ మార్కెట్, ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం. మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము. తర్వాత కొంతమంది జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు, అది కూడా పంచమ స్థానమే ఇంపార్టెంట్. తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా, సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా, దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము. ఇలా పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు కష్టపడకుండా, శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు. బెట్టింగ్లు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, 5 లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 లక్షలు వస్తుందంట, లేదా 25,000 రూపాయలు బెట్టింగ్ కడితే 50,000 వస్తుంది, 50,000 పాటు మనం కూర్చొని 5 నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ. అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి అండి. అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి. ఇవన్నీ మీకు చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే అర్థం అవ్వాలి, మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా శని కుంభరాశిలో అంటే మీ నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు. 2025 మార్చ్ 30వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన మీన రాశిలో అంటే మీ ఒక దశమ స్థానంలో సంచారం చేయబోతున్నారు. ఈ దశమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే అది కర్మానుసారంగా శని ఒక రాశికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. దశమానికి వెళ్ళినప్పుడు ఒకలాగా, లాభానికి వచ్చినప్పుడు ఒకలాగా, పంచమానికి వచ్చినప్పుడు ఒకలాగా. ఇప్పుడు దశమానికి వచ్చాడు కాబట్టి సో మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మిథున రాశి వాళ్ళు. మీన రాశిలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు, తర్వాత మీన రాశిలో ఏదైనా శనికి నచ్చని గ్రహం ఉందా? నచ్చని గ్రహం అంటే శత్రుగ్రహం, సూర్యుడో, కుజుడో, కేతువో ఇలాంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి. అక్కడ మిథున రాశి వాళ్ళు మీ జాతకం చూసుకుంటున్నప్పుడు మీనరాశిలో ఏ గ్రహము లేదు అని అనుకోండి. మీనరాశిలో ఏ గ్రహము లేదు, ఇప్పుడు శని అక్కడ వెళ్తున్నాడు. దెన్ అష్టకవర్గ బిందులు చూసుకోండి. 4, 5, 6 ఇలా ఇచ్చి ఉంటే ఉద్యోగంలో అభివృద్ధిదాయకంగా ఉంటుందండి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఉద్యోగం లభించే ఆస్కారం ఉంటున్నది. మంచి పొజిషన్లో మీకు జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి ఫేమ్ అండ్ నేమ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన బలిష్టంగా ఉన్నాడు కాబట్టి, అక్కడ అష్టకవర్గ బిందులు ఎక్కువగా ఇచ్చాడు కాబట్టి సో ఇలాంటి ఫలితాలు వస్తాయి. అయితే అక్కడ అష్టకవర్గ బిందువులు ఎక్కువ లేవు అని పెట్టుకోండి. ఒక 0, 1, 2 ఉంటే ఉద్యోగంలో చాలా అభివృద్ధిదాయకంగా లేకపోవడము, అంటే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. జాబ్ లాస్ అవ్వడము, జాబ్లో మీ పేరు ప్రఖ్యాతులు అపకీర్తి అంటే వాటికి డ్యామేజ్ అవ్వడము. 10వ స్థానం అంటే ఏంటి? జాబ్లో చేసే జాబ్లో మనకి ఎలాంటి పేరు వస్తుంది. సో అక్కడ శని బలహీన పడ్డాడు కాబట్టి మీరు జాబ్ కోల్పోవడము, లేదా ఏదైనా జాబ్లో మీ పని నచ్చక మీ పైన ఏదైనా ఒక లిటిగేషన్స్ రావడము, ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అదే ఈ మిథున రాశి వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్లో ఉంటూ ఈ దశమానికి ఇప్పుడు శని వెళ్తున్నాడు. అక్కడ ఏదైనా శనికి నచ్చని గ్రహం ఉన్నా లేకపోయినా మీరు గనక కొద్ది రోజుల కింద ఏదైనా తప్పులు చేసి ఉంటే, గవర్నమెంట్ మంచి పొజిషన్లో జాబ్లో ఉంటూ తప్పులు చేస్తూ ఉంటే ఇప్పుడు దశమానికి వస్తున్నాడు కాబట్టి అవన్నీ బయట పెట్టేస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి దశమ స్థానంలో శని వచ్చినప్పుడు ఉద్యోగంలో ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ తట్టుకునే శక్తి ఉంటుందా లేదా అది ఎలా తెలుసుకోవాలి అంటే అక్కడ అష్టకవర్గ బిందువులు,
తర్వాత దశాభుక్తి, ఇది చూసుకోవాలి. దశమానికి రాగానే శని ఇట్లా అని చెప్పడానికి ఉండదు. అందుకే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. దశమస్థానానికి శని వస్తున్నాడు, ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి, ఉద్యోగం చేంజ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా అక్కడ అష్టకొరక బిందువులు తర్వాత దశాభుక్తి మ్యాచ్ చేసుకొని చూసుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఈ జాబ్ నచ్చక వేరే జాబ్ ట్రై చేయాలంటే ట్రై చేయండి. బట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వదలండి. బట్ ఈ ఉద్యోగం వదిలి మీరు అక్కడ వెళ్ళారంటే ఆ దశమస్థానంలో శని వస్తున్నాడు కాబట్టి ఆ ఉద్యోగంలో మీరు మళ్ళా దానికి మీరు ఆ ఎన్వైరన్మెంట్కి మీరు ఆ ఎన్వైరన్మెంట్కి మీరు సక్సెస్ అవ్వాలి అంటే మళ్ళీ అది కొంచెం కష్టంగా ఉంటుంది. అది చూసుకోండి ఒకసారి, అష్టకొరక బిందువులు చూసుకోండి. అంటే ఈ జాబ్లో ఉన్న ఎన్వైరన్మెంట్ వేరు, ఇక్కడ మేనేజర్స్ వేరు, ఇక్కడ కొలీగ్స్ వేరు. మీరు వేరే జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్వైరన్మెంట్ వేరు, అక్కడ కొలీగ్స్ వేరే అవుతారు. సో ఆ ఎన్వైరన్మెంట్కి మీరు అడ్జస్ట్ అవ్వాలి అంటే అక్కడ మీరు దశమస్థానానికి వస్తున్న శని అష్టకొరక బిందువులు ఎన్ని ఇచ్చాడు, తర్వాత ఇక్కడ మనకి ఈ దశాభుక్తి ఏది, అది కూడా మీరు మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తానికి ఈ దశమస్థానంలో శని వచ్చినప్పుడు కొద్దిగా జాబ్లో ప్రెజర్ ఉంటుంది, ఒత్తిడిని ఉంటుంది. అవన్నీ తట్టుకొని మీరు వెళ్ళాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఈ మిథున రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని అంటే చూడండి, మీరు గనక మంచి జాబ్లో ఉంటే మీ కింద పనిచేసే వాళ్ళని అవమానించవద్దు. అంటే కించపరిచి మాట్లాడడము, ఇబ్బంది పెట్టడము అలాంటివి చేయకుండా మానేయండి. అలాంటివి చేస్తూ ఉంటే మానేయండి దయచేసి. ఎవరికి కూడా హాని పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు. తర్వాత ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తులను వెలిగించడానికి ప్రయత్నాలు చేయండి. నువ్వుల ఒత్తులు వెలిగించి లోపలికి వెళ్ళి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కొన్ని వేల సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక 42 days చేయండి. ఇది చూడండి, తర్వాత రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. తర్వాత ఉద్యోగం బదిలీలు ఈ సమయంలో కొంచెం చూసుకొని చేయండి. ఇల్లు కట్టాలి, చూసుకొని చేయండి. తర్వాత మీకు అక్కడ అష్టకొరక బిందువులు తక్కువ ఇచ్చి ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాం ముందుగా డబ్బులు కట్టండి అలాంటివి చేయకండి. ఉద్యోగం వచ్చి 1 month 2 months తర్వాత మీరు ప్రయత్నాలు చేసుకోండి అలాంటివి. అయితే ఇక్కడ ఈ చెప్పిన రెమెడీస్ పాటిస్తూ తర్వాత శనివారం పూట బూడిద గుమ్మడికాయ దీపాన్ని కూడా మీరు పెట్టి రావడానికి ప్రయత్నాలు చేయండి. తర్వాత ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత వీలైతే అనాథాశ్రమము లేదా రోడ్ సైడ్ ఫుడ్ లేకుండా ఉంటున్న వాళ్ళు, ఈ మైండ్ లేకుండా అంటే పిచ్చోళ్ళు అని అంటాం కదా, సో అంటే దాన్ని తెలుగులో నాకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రావట్లేదండి, సారీ. అంటే అలాంటి వాళ్ళకి సరైన బుద్ధి స్థీమితం అని అంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏదైనా భోజనము, అలాంటి వాళ్ళకి ఏదైనా సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ సమయంలో ప్రతి శనివారం కూడా మీరు కుక్కలకు, కాకులకు ఆహారాన్ని అందిస్తూ ఉండండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.